నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి గాని కన్నవాళ్ళు కరగరు సీత. సీత, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు మన భుజం దాటి పెరిగాక ఇక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటమే మన పని. బాధపడ. ఇదేంటి లాయర్ గారు, ఆస్తి మాత్రమే 3 వాటాలుగా రాశారేంటి? అమ్మ నగలో నాకు వాటా ఉందిగా. ఆ నగల గురించి కూడా దీంట్లో రాయండి. అది మీ తాత పిత్రార్జితం కాదు, నా స్వార్జితం కాదు. నా భార్య స్త్రీధనం. అందులో వాటా ఎవరికి రాదు లేదు. ఓహో, అమ్మ గదిలోకి వచ్చి ఏడిస్తే నా మీద ప్రేమ అనుకున్నాను. నగలివ్వాలని ఏడుపా. ఈ ఏడుపేదో నన్ను కనక ముందు ఏడవాలి. నీ అమ్మను ఎంత మాట అన్నావురా? మీరేం పెద్ద మనిషి అండి? పెళ్ళైన కొడుకుని కొడతారా? ఆస్తి ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి. కూలి చేసుకుని బతుకుతాం, లేదా ఆలయం ముందు అడుక్కు తిని బతుకుతాం. ఇప్పుడు ఆయన మీ కొడుకు కాదు, నా మొగుడు. నా మొగుడిని కొట్టే హక్కు మీకు లేదు. రఘు, నీకు కావాల్సింది ఈ నగలేగా, తీసుకొచ్చాను. తీసుకోరా. వద్దమ్మా, వద్దు. కాదన్నయ్య. వద్దమ్మా, నా మాట విను. ఒక తల్లి కడుపును పుట్టకపోయినా నన్ను అన్నయ్య అని పిలిచావు. నా ఇల్లు నీకు పుట్టిల్లమ్మా. ఆడబడుచు బతికుండగా పుట్టిన నగలు పంచడం శుభం కాదమ్మా, శుభం కాదు. రే రఘు, ఆ నగలి బదులుగా నా పొలం, నా ఇంట్లో బంగారంతో నీకు ఇచ్చేస్తాను. తీసుకెళ్ళిపోరా. అలాగే లాయర్ గారు, అవి కూడా రాయండి. నాన్న, నాకు ఆస్తక్కర్లేదు. నేను మీతోనే ఉంటాను. మరదల్ని కొట్టే సంస్కారం ఉన్న కొడుకుని ఇంట్లో ఉంచుకునే సంస్కారం నాకు లేదు. వెళ్ళిపో. సీతమ్మ, అమ్మ సీతమ్మ, సీతమ్మ. పులే రావుడు, నాకేదో భయంగా ఉందిరా. ఆ దేవుడి శాపం తగిలింది. లేకపోతే నీ కుటుంబం ఇలా ముక్కలైపోవటం ఏంటి? నా మాట విను, వెళ్ళు. ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించరా. ఇదేమిట్రా రావుడు, శివలింగాన్ని తీసుకొస్తానని బయలుదేరి ఆలయం దగ్గర తీసుకొచ్చావేంటి? ఎలారా ఈ ఆలయాన్ని పడగొట్టాలి? ఎప్పుడురా సంబశివరావు పొలం నా సొంతం అవుతుంది? వెంకన్న, నా పట్టుదల కోసం నేను ధరించిన ఈ నల్ల చొక్కా ఎప్పుడురా మార్చేది? ప్రతీకారం కోసం ప్రమాణం చేసి వేసుకున్న నా తండ్రి మొలతాడు ఎప్పుడురా నా మెడ నుంచి ఊడిపడుతుంది? వెంకన్న, చెప్పరా, ఆ ఆలయాన్ని పడగొట్టి ఉపాయం చెప్పు. ఇంత జరిగినా కూడా నీ అహంకారం తగ్గలేదురా? నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే, అహంకారం. అది నా సొంతం.
కోడళ్ళు వెళ్ళిపోయారు. వచ్చే రాఖీ పండుగ నాటికి ఇది కట్టడానికి నేను కూడా ఉండకుండా వెళ్ళిపోతానేమో. చిచ్చా, అవే మాటలమ్మా. నువ్వు నిండు 100 ఏళ్ళు బతకాలమ్మా. 15 రోజులు కూడా పిల్లలు లేకుండా బతకలేకపోతున్నదని 100 ఏళ్ళు ఎలా బ్రతకలన్నయ్య? వీటి కోసమేగా మా పిల్లలు ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. నేను చనిపోయాక మా ఇద్దరు కోడలికి సమానంగా పంచిపెట్టమని చెప్పు. దేవుడా? వాడి పేరేంటి? శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సరస్వతి, పార్వతి వాళ్ళు దేవుళ్ళే. అల్లా, క్రీస్తు వాళ్ళు దేవుళ్ళే. వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు? వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు అనుకుంటారు. అని సరిపెట్టుకోవడం లేదు. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు. నిజంగా దేవుడనే వాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు? కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు? కొంతమంది పరిశ్రమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజలు ఎందుకు చేయాలిరా? కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు.